హాయ్ అందరికీ. మేము ఈసారి హెల్సిన్బర్గ్లో జరిగిన తెలుగు ఉగాది ఈవెంట్కి మేము ఫ్యామిలీగా అయితే వెళ్ళాము. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, భవేష్ ఎలా ఎంజాయ్ చేశాడు, అక్కడ ఏమేమి జరిగిందనేసి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. లాస్ట్ ఇయర్ నేను మన తెలుగు ఉగాది ఈవెంట్కి వెళ్ళిన వీడియోని తీసి యూట్యూబ్లో పెట్టినాను. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఉగాది ఈవెంట్ వచ్చేసి నాకు చాలా స్పెషల్. ఈ వీడియో కూడా అలాగనే చాలా మంది చూడాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మా హస్బెండ్ భవేష్ అయితే ఫస్ట్ టైం ఈవెంట్కి వస్తున్నారు. అలాగనే ఈ ఈవెంట్లో మా అక్క వాళ్ళతో కలిసి డాన్స్ కూడా చేయబోతున్నాను. ఇంకా బస్ తీసుకునేసి అయితే ఈవెంట్ జరిగే ప్లేస్ కాడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫైనలీ ఈవెంట్ హాల్ కాడికి వచ్చేసాము. లోపలికి వెళ్ళంగానే భవేష్కి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకొచ్చిన వాళ్ళకి కాస్త పలకరించేసి స్నాక్స్ అయితే ఇస్తున్నారు. బొడ్డు చెనుగులు, వడపప్పు, పానకము, ఉగాది పచ్చడి, ఇంకా అవన్నీ కాస్త తీసుకునేసి టేస్ట్ చేస్తా అన్నాను. చాలా బాగుంది. భవేష్ని అయితే కొంచెం మంది పిల్లల దగ్గర అయితే వదిలేసి వచ్చేసాను. వాళ్ళతో అయితే ఆడుకుంటుంటే నేను రిలాక్స్గా కూర్చొని ఉన్నాను. అందరికీ ముందుగా విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అనండి. షణ్ముఖ్ అండ్ శ్రీముఖ్. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. కొత్తగా చేరిన సభ్యులందరినీ వేదికపై ఆహ్వానిద్దాం. ఈవెంట్ స్టార్ట్ చేసే ముందుగా గణపతికి పూజ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళని దీపం వెలిగించడానికి అయితే పిలిచారు. మా హస్బెండ్ తరఫున అయితే నేను పోయి దీపం వెలిగించేసి వచ్చాను. భవేష్ అయితే పిల్లలతో ఆడుకుంటున్నాడు అనేసి చెప్పాను కదా, ఇంకా అలసిపోయేసి ఇంకా నా దగ్గరికి వచ్చి గొమ్మగా నిద్ర వచ్చేటట్టు బిహేవ్ చేస్తా అన్నాడు. అలానే ఈవెంట్లో స్పాన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. అర్చనాకైతే నేను ఇచ్చాను గిఫ్ట్స్. భవేష్ అయితే మళ్ళీ ఆడుకునేదానికి వెళ్ళేసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ముందుగా గేమ్స్ అయితే పెడతాము అనేసి అన్నారు. టగ్ ఆఫ్ వార్ కి ఇంకా దారం అంతా బలంగా తీసుకొని వెళ్ళేసి ఒక పక్క లేడీస్ ఒక పక్క జెంట్స్ అంతా నిల్చోబెట్టారు. మేమైతే గట్టిగా ట్రై చేసాము కానీ జెంట్సే గెలిచినారు. దాని తర్వాత లేడీస్కి పిల్లలకైతే పెట్టారు. ఈసారి కూడా పిల్లలే గెలిచినారు. ఇంకా లాస్ట్ జెంట్స్కి పెట్టినారు. ఎవరో ఒకరు గెలుస్తారు కదా అనేసి. ఇంకా ఇప్పటి నుంచి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఆలస్యం ఎందుకు, మన గర్ల్స్ గ్రూప్ డాన్స్ కి పెద్ద ఎత్తున చప్పట్లు ఇవ్వండి. నయనం యోగి హృదయాన గమ్యం మందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. థ్యాంక్ యూ.
వాడికి రెండు కాదు మూడు కన్నులు ఉన్నా ఎటు చూస్తాడో ఏం చేస్తాడో అర్థం కాదు గోదారి గట్టు మీద రామసలకావే నీ వైపే తన చాపను తిప్పేసా మనసే నాకిమ్మని అడిగినది చెప్పించు నీ తీరాను ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే సుట్టులేకో పానుడే సుట్టు వేసే పానుడే బిగుసమొచ్చిన పానుడే సిస్టర్స్ అండి ఒంటి తీరు దగ్గర పుట్టిందేమో నెలవారలెక్కుంటది పెట్టి పిలిచిన ఎవరు తింటలే కొట్టిన ఆమెతో
అందరి పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అయితే లాస్ట్లో గ్రూప్ ఫొటోస్ తీసుకునేసి భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా దీని తర్వాత డీజే అయితే ఉంటుంది. భోజనాల గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా టేస్టీగా అనింది. ఇంకా తింటే తిందామా అన్నంత బాగునింది. నేను ముందుగా భవేష్కి తినిపించేసి దాని తర్వాత నేనైతే తిన్నాను. ఇంకా డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్లో డీజే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.